హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పద్దు స్వీటీ వంటలు. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి ఆలూ కర్రీ. మమ్మీ అయితే ఇంట్లో పూరి ఇంకా చపాతీ చేస్తున్నారు. దానికి కాంబినేషన్గా నేను ఆలూ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్నా. మసాలా దినుసులు అంటే ఓన్లీ దాల్చిన చెక్క ఇంకా లవంగాలు మాత్రమే వేసుకున్నాను. బిర్యానీలో వేసుకునే మసాలా దినుసులు కాదు. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, మీకు అవసరం లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పచ్చిమిర్చి కూడా ఓన్లీ ఒక 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నా. ఆనియన్ కూడా ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ మాత్రమే వేసుకున్నాను నేను. ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. మీకు కావాలంటే కరివేపాకు ఎక్కువనే వేసుకోవచ్చు. నేను మాత్రం లిమిటెడ్గా వేసుకున్న కరివేపాకు. తర్వాత మొత్తం కలుపుకొని టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా ఒక మీడియం సైజ్ ఒక టొమాటో తీసుకున్నా అంతే. ఇలా టొమాటో ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ మగ్గితే సరిపోతుంది టొమాటో. ఇలా టొమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. Reaching out, I'm reaching out. The water is rising over me. The water is rising. It's coming. I'm reaching out, I'm reaching out. The water is rising over me. The water is rising. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లి ఇంకా కారం పచ్చి స్మెల్ పోయిన తర్వాత లిటిల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఆయిల్ అంతా బయటికి రావాలి కాబట్టి నేను ఫస్టే ఆయిల్ వేయకుండా లిటిల్ వాటర్ వేస్తున్నాను అన్నమాట. సో ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలు వేస్తున్నా. నేను ఫస్టే ఒక 1/2 కేజీ కూడా కాదు, 1/4 కిలో అంతే వచ్చినా తెలిసి మా మమ్మీ బాయిల్ చేసి పెట్టినారు ఆలూస్. సో చాలా సాఫ్ట్ అయినాయి చూసినట్టయితే. సో ఇలా ఆలు వేసుకొని మొత్తం ఒకసారి మసాలా అంతా ఆలూస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మీకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసిన, మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా మసలేదాకా మూత పెట్టుకొని వదిలేసిన. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసిన. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నేనైతే ఈ టైంలోనే మసాలాస్ అన్నీ వేసేస్తాను. చాలామంది లాస్ట్లో వేస్తారు.
బట్ నేను ఇలా ఉడుకుతున్నప్పుడే వేసేస్తా. ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్, ఇంకా కొంచెం చికెన్ మసాలా కూడా వేసిన. చాలామంది చికెన్ మసాలా వేయరు, బట్ నాకైతే మంచిగానే అనిపిస్తుంది చికెన్ మసాలా. సో చికెన్ మసాలా కూడా కొంచెం వేసేసిన. అండ్ కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసిన. మ్యాగీ మసాలా జస్ట్ ఆప్షనల్, అది ఫ్లేవర్ కోసం మాత్రమే. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు. నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది మ్యాగీ మసాలా వేస్తే. సో ఇలా అన్ని మసాలాస్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసినారు కదా, కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఫస్ట్ వాటర్ వేసినప్పుడు నేను అయ్యో వాటర్ ఎక్కువ వేసేస్తున్నా అనుకున్నాను, బట్ అది ఉడికిన కొద్దీ మంచిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అయింది. నేను టేస్ట్ చూసినా, నాకు ఎందుకో కొంచెం చప్పగా అనిపించింది. అందుకనే కొంచెం కారం వేసిన. మళ్ళీ ఇంకా దించేందుకు టైం ఉంది కదా, ఇంకా కొంచెం థిక్నెస్ రావాలని వదిలేసిన కాబట్టి ఇంకా కొంచెం కారం వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసిన అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచిగా చిక్కగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకున్నా. అంతే సింపుల్గా పూరీలోకైనా చపాతీలోకైనా ఆలూ కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్దు స్టిక్కీ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.